మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధైర్యాలు, విజయాలు, ధైర్య సాహసాలు కుజగ్రహం సొంతం. మరి జాతక చక్రంలో కుజగ్రహం ఎలాంటి ఫలితాలు అందిస్తారు, కుజగ్రహం యొక్క అనుకూలత, అసలు జాతక చక్రానికి కాలపురుష కుండలి చక్రంలో మేషరాశి మొదటి రాశి. అందుచేత ప్రతి ఒక్కరికి 9 గ్రహాలు ఇంపార్టెంటే. ఆత్మస్థైర్యం కావాలంటే రవిగ్రహ అనుకూలం, మనోధైర్యం కావాలంటే చంద్రగ్రహ అనుకూలం. మరి ధైర్య సాహసాలు, అట్లాగే అన్నదమ్ములతో సఖ్యత, ఇదంతా కూడా కుజగ్రహం యొక్క ఆధీనంలోనే ఉంటుంది. ఇంకా కుజుడు మేషంలో మొదటి రాశిలో సొంత రాశి, వృశ్చిక రాశిలో సొంత రాశి. మేషం అగ్నితత్వం, వృశ్చిక రాశి జలతత్వం. మరి మకర రాశిలో ఉచ్ఛ పొందుతారు భూతత్వం. అంటే అగ్ని, జల, భూమి. ఒక వాయుతత్వంలోనే ఏది లేదు. మరి వాయుతత్వపు రాశుల్లో మిథున రాశిలో మృగశిర నక్షత్రం ఉంటుంది. అదే వాయుతత్వ రాశి తులారాశిలో చిత్త కూడా ఉంటుంది. అదే వాయుతత్వ రాశి కుంభరాశిలో ధనిష్ట ఉంటుంది. అంటే వాయుతత్వంలో నక్షత్రాలు ఉన్నాయి. ఆధిపత్యం రాశులకి ఎరిస్ అంటే మేషరాశి, వృశ్చిక రాశి, మకర రాశి, వీటిల్లో ఆయనకి స్థానం ఇచ్చారు. మరి ఇప్పుడు మీ జన్మ జాతక చక్రంలో మేషంలో మీరు అంటే కుజుడు మేషంలో ఉండగా జన్మించి ఉంటే మీరు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల లోపు జన్మించుంటే కుజబలం చాలా చాలా ఎక్కువగా ఉందని అర్థం. ఇంకా విజయాల పరంపరకి, ధైర్య సాహసాలకి ఇంకా చెప్పనవసరం లేదు, వారి సొంతం. అంటే మీరు మేషంలో కుజుడు ఉండగా జన్మించి ఉండి మధ్యాహ్నం 2 నుంచి 5 మధ్యలో జన్మించాలి. అందులోనే చంద్రుడు కూడా ఉన్నాడు అనుకోండి మేషరాశిలో, దీన్ని చంద్రమంగళ యోగంగా పరిగణిస్తారు. ఇట్లా ఉండి మీ జన్మ లగ్నానికి కుజుడు మళ్ళీ శుభుడు అయ్యి ఉంటే వృశ్చిక మహాపురుష యోగం ఏర్పడుతుంది. అంటే కుజగ్రహానికి శుభాధిపత్యం వచ్చిన రాశులు లగ్నాలు ఏంటి? కర్కాటక లగ్నం. కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం. కుజుడికి పంచమాధిపత్యం వచ్చింది. ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం దశమాధిపత్యం వచ్చింది. అంటే ఒక కేంద్రానికి, ఒక కోణానికి ఆధిపత్యం వచ్చింది కర్కాటక లగ్నం వారికి. ఈ కుజుడు దశమంలో ఉండి, ఎక్కడ? మేషరాశిలో కుజుడు మీకు కర్కాటక లగ్నంలో జన్మించి దశమంలో కుజుడుండి, ఆ కుజుడు ఉన్నప్పుడు మీరు మధ్యాహ్నం 2 నుంచి 5 మధ్యలో పుట్టి ఉంటే వీళ్ళు వృశ్చిక మహాపురుష యోగంలో ఉంటారు. అట్లా ఉండి శుభాధిపత్యాలు లేదా నైసర్గిక శుభగ్రహాలు దృష్టి ఉంటే మరింత బలమైన జాతకం. మరి దశమ కుజుడు ఏమందిస్తాడండి? దిగ్బల ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అందుచేత వీళ్ళు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు కలిగి ఇట్లాంటి వాళ్ళు సర్జన్స్ అవ్వచ్చు, ఇండస్ట్రీలు పెడుతూ ఉంటారు, లేకపోతే మంచి గేమ్ రంగంలో ఉండొచ్చు. ఇట్లా ఎలాగైనా సరే వీళ్ళు రాణిస్తారు. ఇలాగ అదే కుజగ్రహం వృశ్చిక రాశిలో ఉండగా జన్మించారండి వృశ్చిక లగ్న జాతకులు. వృశ్చిక రాశిలోనే కుజగ్రహం ఉన్నారు. అప్పుడు మిడ్ నైట్ జన్మించి ఉంటే మీరు కుజగ్రహం వృశ్చిక లగ్నం అయ్యి మిడ్ నైట్ జన్మించి ఉంటే మరి చాలా మంచి జాతకం. మరి వృశ్చిక లగ్నం కుజుడు అందులోనే ఉండే జాతకం మన ప్రధానమంత్రి మోడీ గారిది ఉన్నది. ఇలాగా అంటే వెరీ పవర్ఫుల్ జాతకం. మరి వృశ్చిక రాశి చాలా రహస్యమైన రాశి. ఇందులో కుజుడు ఉండి లగ్నమయ్యి
మరి గురునితో చూడబడుతూ ఉండి పంచమాధిపతితో, మరి ఇది కూడా రుచిక మహాపురుష యొక్క వెరీ పవర్ఫుల్ జాతకం. కుజగ్రహం మకర రాశిలో ఉంది. ఒక వ్యక్తికి కుజగ్రహం మకర రాశిలో ఉంది. కుజుడు మళ్ళీ ఇక్కడ శుభాధిపత్యం వచ్చింది. మకర రాశి మకర లగ్నానికి ఇది వర్తించదు, ఎందుకంటే లాభాధిపతి చతుర్థాధిపతి, ఇక్కడ వర్తించదు. ఇంకా తులా లగ్నానికి మేషరాశి మకర రాశి చతుర్థ స్థానం అవుతుంది, అయినప్పటికీ ఇక్కడ వర్తించదు. ఎందుకు? తులా లగ్నానికి కూడా కుజుడు యోగకారకుడు కాదు. కర్కాటక లగ్నానికి వస్తుంది, జలతత్వపు లగ్నాలకి ఎక్కువగా వస్తుంది. మీన లగ్నానికి భాగ్యాధిపతి అయ్యాడు ఎవరు? కుజగ్రహం. మీన లగ్నానికి భాగ్యాధిపతి అయ్యి వృశ్చిక రాశి భాగ్యస్థానం అవుతుంది, మరి మకర రాశి లాభస్థానం అవుతుంది. ఇక్కడ కూడా యోగం ఉంటుంది, అయితే వృశ్చిక మహాపురుష యోగం ఉండదంటే. ఆ లగ్నంలో ఉన్న లేకపోతే లాభస్థానం మకర రాశిలో ఉన్న కుజగ్రహం అప్పుడు తెల్లవారు 3 నుంచి ప్రొద్దుట 7 మధ్యలో పుట్టి ఉంటే అద్భుతమైన జాతకం. ఇది విజయాల పరంపర. అంటే మరొకసారి చెప్తున్నాను, మేష లగ్నంలోనే జన్మించారు, కుజగ్రహం ఇక్కడ ఉన్నారు. ఓకే, మేష లగ్నంలో జన్మించి కుజుడు మేషరాశిలో ఉండి మధ్యాహ్నం 2 to 5 అంటే అగ్నితత్వపు రాశి కాబట్టి మంచి సూర్య భగవానుడు మంచి తేజస్సుతో ఉన్న సమయం మధ్యాహ్నం 12 తర్వాత బాగా ఉంటుంది. ఆ టైంలో మంచి ఫలితాలు ఉంటాయి. వృశ్చిక రాశిలో కుజుడుండగా ఉంటే ఎవరైనా జన్మించి ఉంటే మిడ్ నైట్ జన్మించాలి. జన్మించి ఉంటే ఈ కుజబలం మరింత ఎక్కువగా ఉంటుంది. మకర రాశిలో కుజుడు ఉండగా జన్మించి ఉంటే మీరు తెల్లవారుజామున 3 to 7 AM మధ్యలో అయితే కుజబలం చాలా ఎక్కువ ఉన్నట్టు. మరి ఇట్లా ఉండి మీ జన్మ లగ్నానికి ఆధిపత్య శుభుడైతే చాలా మంచి యోగం అండి. అలా కాకుండా ఆధిపత్య శుభుడయ్యి ఇవి కేంద్ర స్థానాలైతే వృశ్చిక మహాపురుష యోగంతో జన్మిస్తారు. వృశ్చిక మహాపురుష యోగం ఇట్లా ఉండి అక్కడే చంద్రుడు కూడా ఉన్నాడు అనుకోండి, మరి చంద్రుడు వృశ్చిక రాశిలో నీచ కదండి. ఇక్కడ చంద్రుడు ఇదే వృశ్చిక లగ్నం కుజ చంద్రులు కలిసి ఉన్నారు. చంద్రుడు భాగ్యాధిపతి అవడం చేత భాగ్యాధిపతి నీచ పట్టకూడదు. ఇక్కడ లగ్నాధిపతి ఉన్నాడు కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. చంద్రుడు ప్లస్ కుజుడు కలిసి ఉండి ఇట్లా గాని ఉంటే ఇది చంద్రమంగళ యోగం. చంద్రమంగళ యోగం ఉన్న వాళ్ళకి భూములు చెప్పలేనన్ని భూములు వీళ్ళు కలిగి ఉంటారు, భూస్వామి అవుతారు. భూస్వామి కాదు భూస్వామి అంటారు, అవుతారు. ఇట్లాగా మీ జాతకాల్లో ఉన్నాయేమో పరిశీలించండి. కుజుడు ఇలా ఉన్నవాళ్ళు ఇంకా వెళితే ధైర్య సాహసాలు చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. అట్లాగే ధైర్య సాహసాలు దుడుకుతనం కలిగి ఉంటారు వీళ్ళు. అట్లాగే ఏ పనికైనా ముందు ఉంటారు, సాహసవంతమైన పనికి ముందు ఉంటారు వీళ్ళు. మరి ఇలా ఉన్న వాళ్ళు మిలిటరీ రంగాల్లో, పోలీసు వ్యవస్థల్లో, అట్లాగే డాక్టర్స్ లో సర్జన్స్ గాను, అట్లాగే మంచి మంచి కంపెనీలు స్థాపిస్తారు. అట్లాగే మంచి స్పోర్ట్స్ మ్యాన్స్ గా కూడా ఉంటారు. కుజుడు బాగున్న వాళ్ళందరికీ ఈ రంగాల్లో 100% ఉండి తీరుతారు. మరి ఈ కుజగ్రహం
మేషరాశిలో ఉన్నప్పుడు ఇది అగ్నితత్వం కాబట్టి భాగ్యాధిపతి పంచమాధిపతి రవి గురులతో కలిసి ఉన్న చూడబడుతూ ఉన్న కుజుడికి ఇంకా బలం పెరుగుతుంది. అట్లాగే వృశ్చిక రాశికి కూడా పంచమాధిపతి గురుడు, దశమాధిపతి రవితో ప్లస్ గురునితో చూడబడుతున్న కలయిక ఉన్న ఈ లగ్నాల్లో పుట్టి రవి కుజులు కలిసి ఉన్న మంచి యోగవంతమైన జాతకాలు. మరి ఇదంతా కుజుడు గురించి మంచి మొత్తం కుజుడు ఎలాంటి ఫలితాలు అందిస్తారు అన్న దాని మీదే ఈ వీడియో. ఇట్లా ఉన్న వాళ్ళకి కుజ మహర్దశ ఉన్నట్లయితే మంచి యోగవంతమైన జాతకం ఇది. అట్లాగే ఇలా ఉండి ఇప్పుడు చెప్పిన విధంగా కుజుడు 4వ దృష్టి, 7వ దృష్టి, 8వ దృష్టి ఏ భావాల మీద పడుతుందో అందులో గ్రహాలు ఉంటే అవి కూడా కుజుని యొక్క బలం కలిగి ఉంటాయి. అందుచేత జన్మజాతక చక్రంలో కుజగ్రహం మేషరాశిలో ఉంటే మధ్యాహ్న సమయం, వృశ్చిక రాశిలో ఉంటే మిడ్ నైట్, కుజగ్రహం మకర రాశిలో ఉంటే తెల్లవారుజామున పుట్టినట్లయితే మంచి అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి. అలాగే కుజమహర్దశ ఇలా ఉండి కుజమహర్దశ వస్తే యోగవంతం. మాకు అలా కాదండి, ఇట్లాగే ఉన్నారు, కుజుడు యోగకారకుడు కాదు, ఇట్లా ఈ రాసుల్లో ఉండి ఇలా పుట్టి యోగకారకుడు కాకపోతే మీ జన్మ జాతక చక్రంలో యోగకారక గ్రహం ఉంటుంది కదా మీ లగ్నానికి, ఆయనతో చూడబడుతున్న కలయిక కన్నా చూడబడుతూ ఉంటే దృష్టికి చాలా బలం ఎక్కువండి. దృష్టి బలం ఎక్కువ కలయిక బలం కన్నా ఉంటే ఆ కుజుడు మంచి ఫలితాలు ఇస్తారు. మరి ఇది కుజగ్రహం అందించే శుభయోగాలు. కుజగ్రహం ఈ రాశుల్లో ఉన్నప్పుడు ఇలా జన్మించి ఉంటే చాలా చాలా మంచి ఫలితాలు, మంచి జాతకం. మరి మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను.